మంత్రి ధర్మాన భూభాగోతంపై ఇవాళ శ్రీకాకుళంలో నిపుణుల సమక్షంలో బహిరంగ చర్చ జరగనుంది. ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ వ్యవహారాన్ని ఎదుర్కొనేందుకు అమాత్య వర్యులు విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. శ్రీకాకుళంలో 2 ఎకరాల 14 సెంట్ల స్థల వివాదం వ్యవహారంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ భూమిని పేదలకు పంచాలంటూ వామపక్షాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళనకు దిగాయి. దీన్ని స్వాధీనం చేసుకోవాలంటూ శ్రీకాకుళంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రజలను కాపాడాల్సిన వారే ఇలా చేయడం తగదని టీడీపీ ఆక్షేపించింది. తాజాగా లోక్సత్తా కూడా ఆరోపణలు గుప్పిస్తోంది. పరిరక్షించవలసిన మనిషే ఈ విధంగా చేయడం చాలా ఘోరమైన విషయం. ప్రజలు ఆయన్ని ఆదరించి ఎన్నుకున్నది వారికి రక్షణ కల్పిస్తారని ఎన్నుకున్నారే తప్ప ఈ విధంగా దోపిడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఇది మున్సిపాలిటీ ఆస్తి కానప్పుడు అన్ని లక్షల రూపాయల ప్రజాధనాన్ని దాని మీద ఎందుకు ఖర్చు పెట్టవలసి వచ్చింది? 2001లో ధర్మాన ప్రసాద్ గారు ఈ ఆస్తిని కొనుగోలు చేశానని పత్రికా ముఖంగా మధ్య దస్తావేజుల ద్వారా చూసాము. 2001లో ఈ ఆస్తిని కొనుగోలు చేస్తే 2004 ఎలక్షన్ టైంలో నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఎఫిడవిట్లో ఎందుకు ఈ ఆస్తిని ప్రస్తావించలేదు? విపక్షాలు చేస్తున్న ముప్పేట దాడిని తట్టుకునేందుకు కాంగ్రెస్ నానా కష్టాలు పడుతోంది. కేసు కోర్టులో ఉన్నందునే 2004లో ఎన్నికల అఫిడవిట్లో మంత్రి ధర్మాన ఈ వివాదాస్పద స్థలం సంగతి ప్రస్తావించలేదని నేతలు చెప్పుకొస్తున్నారు. లోక్సత్తా వారు 2004లో ఎఫిడవిట్లో రెవెన్యూ మినిస్టర్ గారు ఇది ఎందుకు ఇన్కార్పొరేట్ చేయలేదు అని, నేను ఇంకా మినిస్టర్ గారితో మాట్లాడలేదు, కానీ నాకు అనిపిస్తున్నది ఏంటంటే 204కి అది జ్యుడిషియల్ రివ్యూలో ఉన్నటువంటి మ్యాటర్. సుప్రీంకోర్టు నుంచి అది హైకోర్టుకు వచ్చింది. హైకోర్టు దీనిలో మున్సిపాలిటీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏ విధమైన హక్కు లేదని తేల్చి చెప్పిన తర్వాత మాత్రమే ఆ ప్రాపర్టీ మీద ఎవరికైనా టైటిల్ వస్తుంది. టైటిల్ లేనిదే ఎఫిడవిట్లో పెట్టడం అన్నది సమంజసం కాదు, చట్టబద్ధం కూడా కాదు. కాబట్టి రెవెన్యూ మినిస్టర్ గారు అందులో పెట్టి ఉండకపోవచ్చు. ఆయన కూడా లీగల్ అడ్వైస్ తీసుకునే ఉండొచ్చు. ఎందుకంటే అంతకుముందు ఆయన ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, తెలియక కాదు. ఈ తరహా వివరణలతో పాటు మంత్రి ధర్మాన మరో ఎత్తుగడ కూడా పన్నారు. సొంత నియోజకవర్గం నరసన్నపేటలో ఈటీవీ ఈనాడుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఇందుకోసం కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలను కాసేపు పనుందంటూ తీసుకొచ్చారు. మీటింగ్కి వెళ్ళి ఇక్కడికే వచ్చాం కదండి, మిల్లు దగ్గరికి వచ్చాం. అంటే ఈనాడు డామ్ అని చెప్పమన్నారు. అందులో ఏదో తప్పు ఉందంట మా గురించి. ఇంకా మేము చదవలేదు న్యూస్ పేపర్. ఎవరి గురించో చెప్పలేదండి. బస్ స్టాండ్కి వెళ్ళాం బాబు, బస్ స్టాండ్కి వెళ్ళాము. అక్కడ నిలబెట్టేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోచ్చినాం. కానీ మాకు మరేట తెలియదు బాబు. పలానోళ్ళు దాన్ని ఇక్కడ పని చేస్తాం బాబు. ఈటీవీ ఈనాడు కల్పించిన ఈ దిక్కుతోచని పరిస్థితుల మధ్య ధర్మాన ఇవాల్టి బహిరంగ చర్చకు సిద్ధమవుతున్నారు.